హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉమాస్ ఫ్యామిలీ. ఇవాళ రెసిపీ వచ్చేసి మ్యాంగో పులిహార అండి. పులిహార అంటే నాకు పండగలే గుర్తొస్తాయండి. పండగకి రకరకాల ఫుడ్ వండుకుంటాం కదండి. నాకైతే నా చిన్నప్పటి రోజులు బాగా గుర్తొస్తాయండి. మేము హాస్టల్లో ఉండేవాళ్ళము. మేము 3 మెంబర్స్ సిస్టర్స్. మేము హాస్టల్ నుంచి వచ్చి పండగలకి మా మమ్మీ చేసిన వెరైటీ ఐటమ్స్ తినుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. క్వాలిటీ టైంని స్పెండ్ చేసేవాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం, కొట్టుకునే వాళ్ళం, బయటకు వెళ్ళే వాళ్ళం. ఆ డేస్ తలుచుకుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇక్కడైతే నేను మామిడికాయ పులిహోరకి ఎలా చేశానంటే, ముందుగా అన్నంలో కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకున్నానండి. అన్నం ఉడికాక అన్నం వేడివేడిగా ఉన్నప్పుడు ఒక బేషన్లో వేసుకొని అందులో కొంచెం పసుపు, మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసేసి కలుపుకోవాలండి. మంచిగా కలుపుకోవాలండి. అన్నంలో మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో కొంచెం నూనె వేసుకొని అందులో తాలింపు గింజలు, మినప్పప్పు కొంచెం, శనగపప్పు కొంచెం వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలండి. అవి ఎర్రగా వేగాక అప్పుడు అందులో కొంచెం ఒక 2 ఎండుమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి, కొన్ని పల్లీలు వేసుకొని అవి కూడా కొంచెం మంచిగా వేయించుకోవాలండి. వాటిని అవి మంచిగా వేగాక అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. బంద్ చేసుకునే ముందు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని బంద్ చేసుకోవాలండి. ఆ తాలింపును తీసుకెళ్ళి అన్నంలో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అన్నంలో మనం వేసుకున్న తాలింపు అంతా మంచిగా మిక్స్ అవ్వాలండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుందండి. మా పిల్లలకైతే చాలా ఫేవరెట్ అండి. మ్యాంగో పులిహోర అయితే చాలా ఇష్టంగా తింటారండి. మామిడికాయ పులిహోర, మామిడికాయ పచ్చడి, మామిడికాయ పప్పు, ఇట్లా వాళ్ళకి నచ్చినవన్నీ చేసి పెడతానండి. మ్యాంగో రెసిపీస్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఉగాదికి మీరు కూడా తప్పకుండా ఈ మ్యాంగో పులిహోర ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఉమాస్ ఫ్యామిలీ. బాయ్.